హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీవసమై పార్ట్ 209. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మధ్యలో 2-3 సార్లు అర్హన్తో మాట్లాడడానికి ప్రయత్నించింది నజియా. కానీ అస్సలు రెస్పాండ్ అవ్వలేదు. పంతం పెరిగింది నజియాలో. దానితో పాటే ఆలోచన కూడా పెరిగింది. సైలెంట్గా ఐ మాస్క్ పెట్టుకొని పడుకుంది. కాదు పడుకున్నట్టు నటించింది. కానీ తన మనసులో అద్భుతమైన ప్లాన్ రూపుదిద్దుకుంది. తన పంతం నెగ్గించుకునే ఆ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని మనసులోనే దానికి సంబంధించిన ప్లాన్ వేసుకుని రిలాక్స్గా పడుకుంది. నజియా ఆలోచన గురించి తెలియని అర్హంత్ మాత్రం త్రిలోచనతో ఎంజాయ్ చేస్తూ ఆ జర్నీని ఆస్వాదిస్తూ కాసేపటికి ఇద్దరూ ఒకరిని ఒకరు హత్తుకొని నిద్రపోయారు. నజియా ఫోన్ పెట్టేయగానే స్వీటీ తన అమ్మమ్మకు ఫోన్ చేసింది. ఎలా ఉన్నావు స్వీటీ? అసలు వెళ్ళాక ఫోన్ కూడా చేయలేదు. ఈ అమ్మమ్మ మీద అంత కోపం వచ్చిందా? నెమ్మదిగానే అడిగింది రాజేశ్వరి. అమ్మమ్మ, నీ మీద నాకు ఎప్పటికీ కోపం రాదని నీకు తెలుసు. కానీ జరుగుతున్నవి ఏవీ కూడా నాకు నచ్చలేదు. అక్కడ ఉండాలని అనిపించలేదు. అందరికీ దూరంగా వెళ్ళిపోవాలని అనుకున్నాను. దాన్ని కూడా నువ్వు అడ్డుకున్నావు అని ఆగిపోయింది. అర్హన్ గురించి ఎలా అడగాలో అర్థం కాక. నేనేం చేసినా అది మీ మంచి కోసమే స్వీటీ. అది మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం అంది రాజేశ్వరి. అమ్మమ్మ, అర్హన్ అక్కడ ఉన్నాడా అని అడిగింది ఆవిడ మాటలు పట్టించుకోకుండా. ఇక్కడ ఉండకుండా ఎక్కడికి వెళ్తాడు? నొసలు ముడివేసి అడిగింది. ఆమె సమాధానంలో మరో ప్రశ్న దాగి ఉంది. అది అర్థమైంది స్వీటీకి. అంటే ఆవిడకు కూడా తెలియదని అర్థమై అర్హన్ తన వైఫ్తో కలిసి హనీమూన్కి వెళ్తున్నాడంట. నా ఫ్రెండ్కి ఎయిర్పోర్ట్లో కనిపించారంట. అర్హన్నే చెప్పాడంట హనీమూన్కి వెళ్తున్నట్టు. నీకేమైనా తెలుసేమో అని అడిగాను. సెక్యూరిటీ ఏర్పాట్లు చూడమ్మమ్మ. అక్కడ ఏదైనా ఇబ్బంది ఎదురైతే బావకి ప్రాబ్లం అవుతుంది అంది. ఏంటి, వాళ్ళు హనీమూన్కి వెళ్ళారా? నువ్వు చెప్పేది నిజమేనా? నమ్మలేనట్టు అడిగింది రాజేశ్వరి. అవునమ్మమ్మ, నేను చెప్పేది నిజం. కాకపోతే ఈ మధ్య అసలే మన టైం బాలేదు. ఆ జాతకం దోషం అని ఏదో అంటున్నావు. అందుకే సెక్యూరిటీ ఏర్పాటు చేయమని చెప్తున్నాను. ఎలానో కాసిం అక్కడే ఉన్నాడు కదా, ఒకసారి మాట్లాడమ్మమ్మ. ఈ విషయం గురించి చెప్పడానికే ఫోన్ చేశాను. ఉంటాను అని ఫోన్ పెట్టేసింది స్వీటీ. రాజేశ్వరి మాత్రం కోపంతో ఊగిపోయింది. వాళ్ళు హనీమూన్కి వెళ్ళారా? అంటే ఇద్దరు ఒకటైపోయారా? లేదు, అలా జరగకూడదు అని తనలో తనే అనుకుంటూ కాసింని పిలిచి శారదని తీసుకురమ్మని పంపించింది. శారదమ్మ, మిమ్మల్ని మేడం రమ్మంటున్నారు అని చెప్పాడు కాసిం. బాలు కూడా హాల్లోనే ఉన్నాడు. ఎందుకు రమ్మంటున్నారు? వెంటనే అడిగాడు బాలు. కాసిం సమాధానం చెప్పలేదు. ఈసారి శారద అడిగింది. నాకు తెలియదమ్మా, మిమ్మల్ని వెంట పెట్టుకుని రమ్మని చెప్పారు అని చెప్పాడు కాసిం. వెళ్ళాలా వద్దా అన్న ఆలోచనలో పడింది శారద. కానీ తను వెళ్ళకపోతే అత్తగారి ఈగో దెబ్బతిని ఆవిడ ఏం చేస్తుందో అన్నది ఊహకి కూడా అందకపోవడంతో వెళ్ళటానికే నిశ్చయించుకొని సరే వస్తాను అంది లేచి నిలబడుతూ. అత్త, మీరు ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదు. అర్హంత్ వచ్చాక నేను ఆన్సర్ చేయాలి. నేను మీతో పాటు వస్తాను అని లేచాడు బాలు. బాలు, నీ గాయం ఇంకా మానలేదు. నువ్వు బయటకు రావటం అంత మంచిది కాదు. కాసిం ఉన్నాడుగా, నాకేం కాదు. నేను వెళ్ళి వచ్చేస్తాను అంది శారద. లేదత్తా, నేను వస్తాను. హరిని కూడా మనతో తీసుకెళ్దాం
అని షర్ట్ వేసుకుంటూనే హరిని పిలిచాడు. హరి రావటంతోనే విషయం చెప్పి శారదని తీసుకుని కాసిం వెనక బయలుదేరాడు. కానీ కాసిం కారులో ఎక్కలేదు. వాళ్ళ కారు తీసుకురమ్మని చెప్పి హరితో కలిసి శారద గారిని తీసుకొని స్టార్ట్ అయ్యాడు బాలు. బాలు అర్హంత్కి ఇస్తున్న ఇంపార్టెన్స్ చూశాక మనసులోనే నవ్వుకున్నాడు కాసిం. మీరు చేసిన మంచి ఎక్కడికి పోలేదయ్యగారు. మీ వారసులకి ఆశీర్వాదం రూపంలో వారి వెంటే ఉండి వాళ్ళని రక్షిస్తుంది అనుకున్నాడు కాసిం. అక్కడ రాజేశ్వరి నిప్పుల మీద కూర్చున్నట్టు ఉంది. శారద కార్ దిగి ఆలయం వైపు తిరిగి ఒకసారి నమస్కరించి అప్పుడు లోపలికి అడుగు పెట్టబోయి కాలు వెనక్కి తీసుకుని, కాసిం గారు, వెళ్ళి మీ మేడంని రమ్మని చెప్పండి. నా కొడుకు కోడలు లేకుండా ఈ ఇంట్లో అడుగు పెట్టడం నాకు ఇష్టం లేదు. కాదు కూడదు అంటే వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపోవడానికి నేను సిద్ధం అని చెప్పండి అని స్థిరంగా చెప్పింది శారద. కాసిం లోపలికి వెళ్ళగానే తను వెనుక చూసింది శారద కోసం. శారదమ్మ బయటనే ఉన్నారు మేడం, లోపలికి రారంట అని యాస్టీజ్గా శారద చెప్పిన మాటలని అప్పగించాడు కాసిం. తను అలా చెప్తుంటే నోరు మూసుకొని వచ్చావా? లోపలికి లాక్కొచ్చి నా కాళ్ళ దగ్గర పడేయకుండా. కోపంలో విచక్షణ మర్చిపోయింది రాజేశ్వరి. మేడం, మీరు ఆవేశంలో విచక్షణ కోల్పోతున్నారు. శారదమ్మ ఈ ఇంటి కోడలు. తనని అవమానించటం అంటే ఈ ఇంటి గౌరవాన్ని అవమానించటమే. ఆ పని నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు చెయ్యను, ఖచ్చితమైన స్వరంతో చెప్పాడు కాసిం. కోపంగా ఒక చూపు చూసింది రాజేశ్వరి. లెక్క చేయనట్టే నిలబడ్డాడు కాసిం. విసురుగా లేచి పెద్ద పెద్ద అడుగులతో బయటకు నడిచింది. కానీ గుమ్మం దాటి అడుగు బయట పెట్టలేదు. శారదకి రెండు వైపులా తన రక్షణ కోసం ఏం చేయడానికైనా సిద్ధమే అన్నట్టుగా నిలబడ్డ బాలు హరిలను చూసి, ఓ, నా దగ్గరకు వస్తుంటే నీకు సెక్యూరిటీ కూడా అవసరమా? అంత తప్పు పని ఏం చేశావో? తప్పు మాత్రమేనా లేక తప్పుడు పని చేశావా? మాటల్లో అసహ్యాన్ని నింపుకొని అంది రాజేశ్వరి. బాలు వాళ్లతో పాటు కాసిం పిడికిలి కూడా బిగుసుకుంది కోపంతో. రాజేశ్వరీదేవి గారు, కాస్త నోరు అదుపులో పెట్టుకోండి. మీకు చేత కాకపోతే చెప్పండి, నేను సరిచేస్తాను. అంతేగాని నోటికొచ్చినట్టు వాగుతాను అంటే చేతులు కట్టుకొని చేవచచ్చి ఇక్కడెవరూ లేరు, కోపంగా అంది శారద. మొగుడిని వదిలేసి మొగసాలకి ఎక్కావు, నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? వెటగారం ధ్వనించింది రాజేశ్వరి గొంతులో. నేను మొగుడిని వదిలేశాను. ఎందుకో తెలుసా? నా మొగుడొక కూనీకోరు, నీతి లేనివాడు, తల్లి చెప్పేది గుడ్డిగా నమ్మే కళ్ళున్న గుడ్డివాడు అని వదిలేశాను. అయినా కోడలిగా ఈ మాట నేను అనకూడదు. కానీ మీ భర్తగారు కూడా చిన్న వయసులోనే మీకు దూరమయ్యారు. మరి మీరేం మొగసాలికెక్కారు? తగ్గకుండా అడిగింది శారద. ఏయ్, నోరు మూసుకొని నా కాళ్ళ దగ్గర పడి ఉండే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నా గురించి తెలిసి నేనేం చేయగలనో తెలిసి కూడా నువ్విలా మాట్లాడుతున్నావంటే అది నా కొడుకు చేతగానితనమని సరిపెట్టుకుంటాను. కానీ ఏం హక్కు ఉందని నా మనవడి జీవితంతో నీ సొంత పెత్తనాలు వెలిగించుకుంటున్నావు? ఏ హక్కుతో వాళ్ళని హనీమూన్కి పంపించావు? అసలు నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా నీ ఇష్టానికంతా ఎలా చేశావు అని కోపంగా అడిగింది రాజేశ్వరి. నా కొడుకు జీవితంలో మీ పెత్తనమేంటి? నీ కొడుకు నీ ఇష్టం అన్నప్పుడు నా కొడుకు నా ఇష్టం. నేను నీలా స్వార్థానికి బిడ్డని వాడుకోలేదు. నా బిడ్డ సంతోషం కోసం ఆలోచించాను. అందుకు ఏం చేయాలో అది చేశాను. ఆ విషయంలో కలుగజేసుకోవడానికి మీకు ఎలాంటి హక్కు లేదు, నిక్కచ్చిగా చెప్పింది శారద.
ఉంది, నాకు హక్కు ఉంది. వాడు నా మనవడు. హక్కు లేదని చెప్పడానికి నువ్వెవరు? అయినా వాడి జాతకం గురించి తెలియకుండా అలాంటి అడుగు ఎందుకు వేశారు? ఇదంతా నీ ఆలోచన లేకపోతే వాళ్ళ ఆలోచన? ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? వాళ్ళ వైవాహిక జీవితం మొదలైన దగ్గర నుండి అర్హంత్కి ప్రమాదాలు మొదలవుతాయి. వాడి జీవితంలో గండాలన్నీ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు వాడికి ఏదైనా జరిగితే ఏం చేస్తావు? కోపంగా అరిచింది రాజేశ్వరీదేవి. ఇదో కొత్త నాటకమా? అదే నిజమైతే మీరు ఇప్పటి వరకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు? పెళ్లి జరిగి మీ ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుండి వాళ్ళిద్దరూ ఒకే గదిలో ఉన్నారు. అప్పుడు చెప్పని విషయం ఇప్పుడే ఎందుకు చెప్తున్నారు? అయినా వాళ్ళు హనీమూన్కి వెళ్తున్నారని మీకెలా తెలుసు? అయినా ఇన్ని రోజులు కలిసే ఉన్నారు, ఏం జరగలేదు అని మీరెలా అనుకుంటారు? కాస్త నోరు అదుపులో పెట్టుకుని కనీసం మీ వయసుకైనా మర్యాద దక్కుతుంది అన్నాడు బాలు. ఎరా, నా ముందే నోరెత్తాలని చూస్తున్నావా? కాసిం, వీడిని ఈడ్చి అవతల పడేయ్. అలానే శారద బంగ్లాలో ఉండాలి, తను బయటకు వెళ్ళడానికి వీల్లేదు అని హుకుం జారీ చేసింది రాజేశ్వరి. కాసిం అడుగు ముందుకు వేయడానికి ముందే గన్ పట్టుకుని నిలబడ్డాడు హరి. అర్హంత్ గారు నాకు బాధ్యత అప్పగించారు. దానికోసం చంపటానికైనా చావటానికైనా కూడా నేను సిద్ధమే, స్థిరంగా ఖచ్చితమైన గొంతుతో చెప్పాడు హరి. చుట్టుపక్కల ఉన్న సెక్యూరిటీ అంతా వచ్చేశారు అక్కడికి. శారద, బాలు ఇద్దరి ముందు నిలబడి ఉన్నారు హరి. అతనిలో చిన్న కదలిక కూడా లేదు. తొనకకుండా బెనకకుండా అలానే ఉన్నాడు. చూస్తావేం కాసిం, అడ్డు తొలగించు హుంకరించింది రాజేశ్వరి. అమ్మా, నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? ఇలా చేస్తే అర్హంత్ పూర్తిగా నీ మీద ద్వేషంతో రగిలిపోతాడు. అయినా ముందు చెప్పకపోవడం నీ తప్పు. ఇప్పుడు ఏడ్చి నెత్తి కొట్టుకున్నా లాభం లేదు. చెప్పింది కదా ఆవిడ నా కొడుకు నా ఇష్టమని. ఇంకా ఎందుకు వాళ్ళ కోసం ఈ గోల? నీకు మానసిక అశాంతి తప్ప మరింకేం ఉండదు. వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు, వదిలేయ్ అంది జీవిత. అప్పటి వరకు తన గదిలో ఉన్న జీవిత పని మనిషి చెప్పటంతో గబగబా వచ్చింది అక్కడికి. పూర్తిగా కాకపోయినా కొన్ని మాటలు వింది తను. ఏం జరిగిందో అర్థం చేసుకోగలిగింది. రాజేశ్వరి విసురుగా ఒక చూపు చూసింది. అమ్మా, నువ్వు మంచి చేసినా వాళ్ళకి చెడులా కనిపిస్తుంది. ఇది మరింత చెడుగా చేరుతుంది నీ మనవడి దగ్గరకు. జరిగిపోయిన దాని గురించి నువ్వు నెత్తి కొట్టుకున్నా కాలాన్ని వెనక్కి తీసుకురాలేవు కదమ్మా. ఏం జరగాలో అది జరగనివ్వు. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది కదా నీ మాటల్లో ఉన్న నిజం అంది జీవిత. నేను ఆలోచించేది నా మనవడి గురించి, మిగిలిన విషయాలు నాకు అనవసరం అని శారద వైపు చూసి, చాలా తప్పు చేశావు శారద. ఆ తప్పుకి శిక్ష అనుభవించే రోజు దగ్గరలోనే ఉంది. వెళ్ళండి. రేపటి రోజున నా దగ్గరకు రాక తప్పదు. మనవళ్ళు మనవరాళ్ళు వస్తారని కలలు కంటావేమో, అది జరగని పని అని గుర్తుపెట్టుకో అని విసురుగా చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది రాజేశ్వరి. శారదమ్మ, మీరు వెళ్ళండి అని చెప్పాడు కాసిం. శారద జీవిత వైపు చూసింది. పొగరుగా ఒక నవ్వు నవ్వింది జీవిత. నీ కొడుకు జీవితం కోసం తెగ ఆరాటపడుతున్నావు కదా, ఇంకిప్పుడు ఇంకా ఎక్కువ ఆరాటపడు. సిగ్గులేదా? మొగుడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. అయినా ఏ చీకు చింత లేకుండా కొడుక్కి శోభనం చేసి హనీమూన్కి పంపించావు. మా గొప్ప ఇల్లాలివి నువ్వు అని వెటకారంగా అనేసి వెళ్ళింది జీవిత. శారదకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అత్త, వాళ్ళు కావాలని మిమ్మల్ని బాధ పెట్టాలని అంటున్నారు. మీరు వాళ్ళ మాటలు నమ్మకండి. మర్చిపోయారా? ఆ రోజు సాధువు కూడా టిల్లుని దీవించారు, సుపుత్ర ప్రాప్తిరస్తు అని. దాని అర్థం ఏంటో మీకు తెలుసు కదా. మీరు అవేం ఆలోచించకండి అత్తమ్మా అంటూ
ఆవిడ చేతిని పట్టుకుని తీసుకువెళ్ళాడు బాలు. మరిప్పుడు ఏం జరుగుతుందంటారు? తెలుసుకుందాం మరో అప్డేట్లో. మరి ఈ అప్డేట్పై మీ కామెంట్స్ తప్పకుండా తెలియజేస్తారు కదూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.